ఒక రాష్ట్రంలో గానీ, ఒక దేశంలో గానీ వాళ్ళ హెల్త్ వ్యవస్థ ఎలా ఉందో తెలుసుకోవాలి అని అంటే 2 మెజర్‌మెంట్‌లు ఉంటాయి. ఒకటి ఐఎంఆర్, ఇంకోటి ఎంఎంఆర్. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే పిల్లలు పుట్టిన సంవత్సరం లోపు ఎంతమంది చనిపోతారో ఆ చనిపోయినటువంటి నంబర్‌ని ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అని అంటాము. మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ డెలివరీ అయ్యేటప్పుడు మదర్ గనుక చనిపోతే దాన్ని మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటామన్నమాట. సో రీసెంట్‌గా రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం మీద. ఏమనంటే 2014 తెలంగాణ ఫామ్ కాకముందు 35/1000 పీపుల్ చిన్న పిల్లలు చనిపోతూ ఉండే. అంటే ఐఎంఆర్ 35 ఉండే. అది 2023 10 ఇయర్స్ అయ్యేసరికి అది దాదాపుగా 15 పడిపోయిందనమాట. సగం కన్నా తక్కువగా పడిపోయింది. అదే నేషనల్ యావరేజ్ ఐఎంఆర్ ఏమో 25 ఉంటే తెలంగాణ రాష్ట్రానికి మాత్రం 15 ఉంది. అన్నిటికన్నా లోవెస్ట్ ఉన్నటువంటి ఐఎంఆర్ ఏంటంటే కేరళలో, తెలంగాణలో 15, నేషనల్ యావరేజ్ ఏమో 25, 2014లో 36. ఇలా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ మీద మనం నంబర్ తగ్గించుకొని మన యొక్క ఆరోగ్య వ్యవస్థ చాలా గట్టిగా ఉందని చెప్పి, పటిష్టంగా ఉందని చెప్పి చెప్పడానికి రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రిపోర్టే సాక్ష్యం. వెరీ గుడ్ డూయింగ్ తెలంగాణ స్టేట్. థ్యాంక్ యూ.